రాష్ట్రంలో వరద బాధితులకు బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, అందులో భాగంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 1 నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీనికి తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు 1 నెల జీతాన్ని వారికి అందించనున్నారు. ప్రజల కష్టాల్లో తోడుంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు విలయం సృష్టించిన విపత్తులో ప్రజలతో, ప్రజల పక్షాన నిలబడిందని అన్నారు. అలాగే వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని మాజీ మంత్రి విజ్ఞప్తి చేశారు. నాకు ఫోన్ చేసినారు. పొద్దున్నే ఫోన్ చేసి నాకు కూడా చాలా బాధ అవుతుంది, మనం కూడా వృద్ధాభక్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం మేమందరం 1 నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. అందరూ ముందుకు రండి, అన్ని జిల్లాల నుంచి ముందుకు రండి. మనుషులం కదా, తోటి మనిషికి దుఃఖం వచ్చినప్పుడు, తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు సాయం చేసి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాకు ఫోన్ చేసినారు. పొద్దున్నే ఫోన్ చేసి నాకు కూడా చాలా బాధ అవుతుంది, మనం కూడా వృద్ధాభక్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం మేమందరం 1 నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. అందరూ ముందుకు రండి, అన్ని జిల్లాల నుంచి ముందుకు రండి. మనుషులం కదా, తోటి మనిషికి దుఃఖం వచ్చినప్పుడు, తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు సాయం చేసి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది.